పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ దేశం అయినా కూడా పాకిస్తాన్ లో డెమోక్రసీ ఉండడం ఏంటి? పాకిస్తాన్ లో ఎన్నికలు జరగడం ఏంటి? ప్యాంట్లు షర్ట్లు వేసుకోవడం ఏంటి? క్రికెట్ లో ఆడడం ఏంటి? గడ్డాలు మీసాలు తీసేసి షేవింగ్లు చేసుకోవడం ఏంటి? తలకు రంగులు వేసుకోవడం ఏంటి? పబ్బుల్లో ఎంజాయ్ చేయడం ఏంటి? మందులు సిగరెట్లు తాగడం ఏంటి? ఇవన్నీ ఇస్లాంకి విరుద్ధం కాదా? ఏమో పాకిస్తాన్ ఇంకా ఎంత నీచమైన పని చేసిందో ఒకసారి చెప్తా వినండి. యాక్చువల్ గా చెప్పాలంటే ఒక ఇస్లామిక్ దేశం ఇంకో ఇస్లామిక్ దేశానికి సపోర్ట్ చేయాలి. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్లు అమెరికాతో యుద్ధం చేసేటప్పుడు పాకిస్తాన్ ఏం చేసిందంటే ఆఫ్ఘనిస్తాన్ కి సపోర్ట్ చేయలేదు, అమెరికాకు సపోర్ట్ చేసింది. మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ పాకిస్తాన్ డబ్బులు తీసుకొని సిఐఏకి ఇంటెలిజెన్స్ ని అమ్మింది. ఇంకా చీదరించుకునే విషయం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన పటాని యువకుల్ని మార్కెట్ నుండి పట్టుకొని వీళ్ళందరినీ తీసుకొని అమెరికాకి అప్పజెప్పి వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన తాలిబాన్లు అని వారికి అప్పజెప్పి అమెరికా నుండి డబ్బులు లాగింది పాకిస్తాన్. పాకిస్తాన్ లోని ఆర్మీ చేసే ఈ దుర్బుద్ధి పనులు నచ్చక పాకిస్తాన్ లోని యువకులందరూ ఏకమై ఒక గ్రూప్ గా ఏర్పడ్డారు. వారి పేరే టీటీపీ. ఈ టీటీపీ సంఘం పాకిస్తాన్ లో ఉగ్రవాద చర్యలు చేసింది, ఎంతో మంది ప్రాణాలను కూడా తీసింది. ఈ టీడీపీ వాళ్ళే ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్లి అక్కడ రాజకీయాలు చేసి బలవంతంగా అంటే ఫిజికల్ ఫిట్నెస్ చూపించి వారిని బలవంతంగా లొంగ తీసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఆధిపత్యం చెలాయించారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లోని అదే టీడీపీ నాయకులు పాకిస్తాన్ పైన తిరగబడుతున్నారు.